చెప్పవలసిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో మాకు ప్రభుత్వం తరపున ఒక సైనిక్ స్కూల్ ఇవ్వండి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సమయంలో ఒక ప్రతిపాదన ఇవ్వాలనే సంకల్పంతో గతంలో జరిగినప్పుడు 2012 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సైనిక్ స్కూల్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కలికిరికి చిత్తూరు జిల్లాలో ఆనాటి ముఖ్యమంత్రి తరలించుకుని వెళ్ళటం జరిగింది. కోరుకొండ సైనిక్ స్కూలు ప్రభుత్వ స్కూలు, అది 1962లో పెట్టారు. అక్కడ ఆంధ్ర ప్రాంతంకు ఉంది, ఇక్కడ కావాలని అడిగినా కూడా ఇక్కడున్న స్కూల్ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ స్కూల్ లేదు, ఒక గవర్నమెంట్ సైనిక్ స్కూల్ లేదు, ఒక ప్రైవేట్ రంగంలో కూడా సైనిక్ స్కూల్ లేదు. అందువల్ల తెలంగాణలో ఉండే ఈ విద్యార్థులకు ఈ స్కూల్లో కోరుకొండ కలికిరి ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ వారికి మేము ఇవ్వననే విధంగా కూడా సర్క్యులర్లు జారీ చేసిన తరుణంలో నేతాజీ సైనిక్ స్కూల్ తెలంగాణలో 5వ తరగతిలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసి కనీస మార్కులు సాధించిన వారికి నేతాజీ సైనిక్ స్కూల్లో ప్రవేశం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది. అది పోర్టల్లో మొదటి ప్రాధాన్యత సింగిల్ చాయిస్ కింద నేతాజీ సైనిక్ స్కూల్ అని పెట్టుకుంటే, మా ప్రాధాన్యత తెలుగు రాష్ట్రాల వారికి ఇవ్వాలని, కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ వారికి కూడా ఇవ్వాలనే సంకల్పంతో, ఎందుకంటే అక్కడ 2 ప్రభుత్వ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉన్నాయి. దీంట్లో 120 సీట్లు ఉన్నాయి, కేవలం బాలురకు మాత్రమే. భవిష్యత్తులో బాలికలకు కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ 2021 సంవత్సరంలో ఇంత పెద్ద దేశంలో 1962 నుంచి 2021 వరకు కేవలం 33 సైనిక్ స్కూళ్ళే ఉన్నాయి, 2500 సీట్లే ఉన్నాయి. దీన్ని ఎలా పెంచడం అనే ఒక ఆలోచనతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఒక 100 కొత్త స్కూళ్లను ప్రారంభిద్దామనే సంకల్పంతో నేటి వరకు 33 పాత గవర్నమెంట్ సైనిక్ స్కూళ్ళు, 45 కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. ఇవి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి సహకారము ఇవ్వరు. దాతల సహకారంతో లేదా సొసైటీలు వాళ్ళ స్కూళ్ళు నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ చేరిన విద్యార్థులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే వసతి ఉన్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంపికైన వారికి, తెల్ల కార్డు ఉన్నవారికి, ఆదాయం తక్కువ ఉన్న వారికి ఇచ్చే వసతి ఉంది. కేంద్రము ఆ రక్షణ మంత్రిత్వ శాఖ విద్యాలయాలకు ఎటువంటి సహాయం చేయకపోయినా విద్యార్థులకు అర్హులైన వారికి కొంత మేరకు స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ సైనిక్ స్కూల్లో 6 నుంచి ప్రారంభమై 12 వరకు వెళ్తారు. చాలామంది ఏమనుకుంటారంటే, సైనిక్ స్కూల్ అనగానే అమ్మో మా పిల్లాడిని మిలిటరీకి పంపించాలా అనుకుంటారు తల్లిదండ్రులు. అవసరం లేదు, ఎటువంటి బాండ్ అనేది ఉండదు. కావాలనుకుంటే మిలిటరీకి వెళ్ళి ఆఫీసర్ అవ్వచ్చు, వద్దనుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఏదైనా చదువుకునే వెసులుబాటు ఉంది. ఎటువంటి నియమ నిబంధనలు కూడా సైనిక్ స్కూల్లో చదివితే మిలిటరీ కంపల్సరీ అనేది ఎక్కడా లేదు. ఇది ఒక అపోహని తల్లిదండ్రులలో తొలగించవలసిన అవసరం ఉన్నది. సాధారణ విద్యాలయాల్లో లేని అంశాలు ఈ సైనిక్ స్కూల్లో అందుబాటులో ఉంటుంది. ఇది సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే. సిబిఎస్ఈ నియమ నిబంధనలు, అలాగే సైనిక్ స్కూల్ మిలిటరీ వారి నిబంధనలు 2 కూడా జోడించి ఈ యొక్క పాఠశాల నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి ఫిజికల్ ట్రైనింగ్ తప్పనిసరి, సాయంత్రము ఆటలు తప్పనిసరి. వీటితో పాటు ప్రత్యేకంగా సైనిక్ స్కూళ్ళలో గుర్రపు స్వారీ, విలువిద్య, రైఫిల్ షూటింగు, సిబిఆర్ ప్రసాద్ గారు అంతకుముందు దీన్ని సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ అని నిర్వహించి దాన్ని మొత్తం భవనాలు, స్కూలు ప్రాంగణం ఇవ్వటం జరిగింది. ఈనాడు అక్కడున్న ఆ ప్రాంగణం యొక్క విలువ 8 ఎకరాలు భవనాలు, 1,00,000 అడుగుల భవనాలు
ప్రస్తుత మార్కెట్ విలువ చూస్తే 30 కోట్లు. అక్కడ అమరావతి రాజధాని పూర్తయితే దాని విలువ 100 కోట్లు అయినా కూడా ఆయన దాతృత్వంతో వారు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా విద్యార్థులు ఉపయోగించుకునే వసతి ఉంది. సాయంత్రము తప్పనిసరిగా గేమ్స్, వ్యాయామము, తరువాత యోగా అనే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజున కమర్షియల్ పాఠశాలల్లో మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, ఆర్టు, క్రాఫ్ట్ అనే దూరమైన సమయంలో అవి కూడా ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన ల్యాబొరేటరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడా లేని విధంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ల్యాబ్, అలాగే మ్యాథమెటిక్స్ ల్యాబ్, టింకరింగ్ ల్యాబ్, స్పేస్ ల్యాబ్, ఆస్ట్రానమీ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఈ విధంగా సాధారణంగా మనం ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా లేని వాటిని ఇక్కడ ఏర్పాటు చేసి మనం కోరుకొండ సైనిక్ స్కూలు ప్రస్తుతం దీనికి పర్యవేక్షణ కోసం మెంటార్ స్కూల్గా పెట్టారు. దాంతో పోటీపడి ప్రైవేట్ రంగంలో ఉండే స్కూల్లో 1వ స్థానంలోకి వెళ్ళటమే కాకుండా మెంటార్గా ఉన్న తల్లి లాంటి కోరుకొండ స్కూల్ స్థాయికి ఎదగాలనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యాభారతి కృషి చేస్తున్నది. దానికి ఇది విద్యాభారతికి CSIR ఫండ్ తీసుకునే అర్హత ఉన్నది కనుక కొన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థలు, అలాగే రాజ్యసభ సభ్యులు వారు కూడా సహకరించే అవకాశం ఉన్నది కనుక లాభాపేక్ష లేకుండా కేవలం సేవాభావంతో దీన్ని ఏర్పాటు చేయాలని, బాధ్యత కలిగిన పౌరులుగా, దేశభక్తి కలిగిన పౌరులను అక్కడ తయారు చేసే విధంగా ఈ సైనిక్ స్కూల్, నేతాజీ సైనిక్ స్కూల్ ముందడుగు వేస్తూ ఉంది. ఇది ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం అయినా కూడా అన్ని సదుపాయాలు. దీనికి లింగం సుధాకర్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా జనవరిలో వచ్చి లాంఛనంగా ఈ స్కూల్ని ప్రారంభించడానికి వారు అంగీకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎంతో సహకారం అందించిన కేంద్ర మంత్రులు, ఇరు రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఈ స్కూలు పర్మిషన్ రావడానికి సహకరించారు. ప్రత్యేకంగా బండి సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, అక్కడున్న నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఉండే బీజేపీ నాయకులు, మంత్రులు సహకరించారు. అందరూ కూడా ఇచ్చేసి ఒక ఘనంగా ఒక కార్యక్రమాన్ని జనవరి నెలలో పెట్టాలనే సంకల్పం కూడా ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు ఎంత బిజీగా ఉన్నా నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. విశేషం ఏంటంటే లింగం సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ప్రచారకుగా ఉన్న సమయంలో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఆ పరిచయం చాలా బాగా వారిద్దరి మధ్యలో ఒక సాన్నిహిత్యాన్ని పెంచింది. ఇవి ఈ నేతాజీ సైనిక్ స్కూల్ గురించి క్లుప్తంగా ఇక్కడ ఒక ప్రెస్ నోట్ తయారు చేశాం. ఇంకా మీకు ఏమైనా దీని మీద ప్రశ్నలు ఉంటే, అనుమానాలు ఉంటే, ఏమైనా ఇంకా ప్రజలకు సమాచారం అందించాలని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా ఈ సమాచారం ఇరు రాష్ట్రాలకు అలాగే భారతదేశంలో ఉన్న అందరికీ అందించాలని, ఇది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ ద్వారా ఈ నేతాజీ సైన్స్ స్కూల్ అడ్మిషన్లు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ కుటుంబాలకు, ఆ మారుమూరు ప్రాంతాల్లో ఉండే వారికి అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యాన్యువల్ ఫీజు 2 విడతలుగా 1,50,000 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. అయినా విద్యాభారతి యొక్క సంకల్పం డబ్బు లేని కారణంగా సీటు, మెరిట్ ఉన్న వారిని ఎవరిని నిరాకరించకూడదని వివిధ మార్గాల ద్వారా పేద వర్గాలను ఆదరించడానికి ఒక ఆలోచన చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తుంది ఈ విద్యార్థులకు. దీంట్లో ఉన్న 120 సీట్లలో 80 సీట్లు కేవలం ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్డ్. మరొక 40 సీట్లు భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వారు కూడా స్కాలర్షిప్ ఇస్తారు. దీనికి అదనంగా మేము సిబిఆర్ ప్రసాద్ లాంటి డోనార్లను
ఒక విద్యార్థిని దత్తత తీసుకుని కేవలం మా దగ్గర 12వ తరగతే కాకుండా వారు చదువుకున్నంత వరకు ఇంజనీరు డాక్టర్ వరకు వారి విద్య కొనసాగించే విధంగా కొంతమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దాతల సహకారంతో డోనార్ స్పాన్సర్షిప్ ప్రోగ్రాం, అదే కాకుండా ఇంకా నిరుపేద ఏమీ లేదు వారికి విద్యాభారతే స్కాలర్షిప్ ఇచ్చి ఇంత కడితేనే లోపలికి ప్రవేశం అనకుండా ప్రతి ఒక్కరికి ప్రతిభ కలిగిన అర్హత సాధించిన వారికి, మరీ ముఖ్యంగా గ్రామీణ వాసులకు, రైతులకు, దళిత బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించడానికి కంకణబద్దులై ఉన్నాం. కనుక 1,50,000 కట్టినా కట్టకపోయినా ప్రతి ఒక్కరికి ప్రతిభ ఆధారంగా, ఎందుకంటే మేము మెరిట్ ఆర్డర్ ప్రకారం తీసుకోవాలి. మెరిట్ లేని వాళ్ళని మేముగా స్కూల్లో తీసుకోవడానికి లేదు. దీంట్లో కూడా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కమిటీ వారు ఏర్పాటు చేసిన పోర్టల్లో వారి మార్కుల ఆధారంగా పరీక్ష 300 మార్కులకు జరిగింది. ఆ మార్కుల ఆధారంగా వారు సీటు కేటాయిస్తారు. సీట్ వస్తే మాత్రం వారు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ పెట్టిన వారు మీరు ఎంత తీసుకున్నారు అని అడగరు. మెడికల్ ఎగ్జామ్ చేసి మేము ఎవరిని నిరాకరించం. సీటు పొందిన వారిని ఎవరిని నిరాకరించకుండా మేము అడ్మిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏమీ కట్టలేదన్నా కూడా అడ్మిషన్ మాత్రం తప్పకుండా ఇస్తాం. మహాదాతలు సిబిఆర్ ప్రసాద్ గారు ఒకటే మాట అన్నారు, నా జీవిత సంకల్పం ఎంతైనా నేను విరాళం ఇవ్వడానికి సిద్ధమన్నారు ఆయన. మీరు అడగండి, ఇదిగో ఈ పేద విద్యార్థులు ఉన్నారంటే వారే సిద్ధంగా ఉన్నారు. కనుక ఇది మంచి సువర్ణ అవకాశం. ఇది కోరుకొండ కలికిరి స్కూల్లో ఫీజులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2 లక్షలు. గవర్నమెంటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో నిర్వహించబడే స్కూళ్ళలో 2 లక్షల రూపాయలు. అటువంటి సమయంలో 1.5 పెట్టినా అది తప్పనిసరి కాదు. ఎంత ఇచ్చినా ప్రవేశము ఉంటుంది. సీటు తెచ్చుకోవాలి వాళ్ళు. ఆ పోర్టల్లో సీట్ వస్తే అలాటెడ్ అంటే వస్తే తీసుకుంటాం. మేమేం చేసామంటే ఈ స్కూల్లో 5వ తరగతి కూడా ప్రారంభించాం. సిబిఎస్ఈనే 5వ తరగతిలో 2 రాష్ట్రాల పిల్లలను మేము చేర్చుకోవచ్చు. రక్షణ మంత్రిత్వ శాఖతో సంబంధం లేదు, మేము చేర్చుకుంటాం. చేర్చుకుని ఇది 300 మార్కులలో 150 మార్కులు మ్యాథమెటిక్సే, మిగతా 150 మిగతా సబ్జెక్టులు ఉన్నాయి. మేమే శిక్షణ ఇస్తాం. అక్కడ కూడా డబ్బు ఇచ్చినా డబ్బు ఇవ్వకపోయినా చేర్చుకుని అక్కడ శిక్షణ ఇచ్చి, ఇంకోటి కేంద్ర ప్రభుత్వ నిబంధనలో ఒక చక్కటి ఫార్ములా పెట్టారు. మా స్కూల్లో నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదివిన వారు అక్కడ స్కూల్లో 60% రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ 5వ తరగతిలో ఈ రోజున ఎవరైనా చేరితే, కొంతమంది వేరే స్కూల్ నుంచి టీసీ తీసుకుని వచ్చిన ఈ నేతాజీ సైనిక్ స్కూల్ కోడ్ మీద అక్కడ పరీక్ష రాసిన తర్వాత అప్లై చేస్తే సాధారణంగా 300 మార్కులకి 260 పైబడితేనే సీటు. కానీ మా స్కూల్లో 5వ తరగతి చదివినచో 60% మా స్కూల్లో చదివిన వాళ్ళకి రిజర్వేషన్ ఉండటం వల్ల 130 మార్కులకే సీటు వస్తుంది. కనుక అది మంచి అవకాశం. బడుగు బలహీన వర్గాలకు, గ్రామీణ వాసులకు మేమే అన్నీ నేర్పించి, శిక్షణ ఇచ్చి, మోడల్ పేపర్స్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి, జాతీయ స్థాయి పోటీలో 260 మార్కులు వచ్చినా మా దగ్గర 130తో సీటు వస్తుంది. కనుక ఇప్పుడు మా దగ్గర ఒక 20 మందిని చేర్చుకున్నాం. ఇంకా కొంతమంది ఇతర స్కూళ్ళ నుంచి మేము టీసీ తీసుకుని వస్తామన్నారు. ఇప్పుడు జనవరి 1వ ఆదివారం నాడు 26వ సంవత్సరానికి పరీక్ష జరుగుతూ ఉంది. ఇప్పుడు మా దగ్గర లేరు కనుక మా 120 సీట్లు, ఆ 60% లోకల్ రిజర్వేషన్ లేదు. వచ్చే విద్యా సంవత్సరంలో మా దగ్గర ప్రస్తుతం ఉన్న 20 మందికి గ్యారంటీగా సీట్ వస్తుంది. ఎందుకంటే 60% కోటా కింద మా దగ్గర ఉన్న 120 సీట్లలో 70 సీట్లు స్థానికులకే, అంటే మా స్కూల్లో 5 చదివిన వారికి మాత్రమే. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొంతమంది ప్రైవేట్ స్కూలు, సైనిక్ స్కూల్ 2 నిర్వహిస్తున్నారు. మేము 5 వరకే పరిమితం చేసి అలా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రవేశాలు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2 దశల్లో చేస్తుంది.
ఎవరైనా తెలుసో తెలవకో 6లో చేరకపోయారు. అయ్యో నేను సైనిక్ స్కూల్లో చేరలేకపోయాననే ఆవేదన లేకుండా 8వ తరగతిలో కూడా మళ్ళీ ఒక అవకాశం కల్పించారు. అప్పుడు 400 మార్కులకు పరీక్ష. అయితే ఈ స్కూల్లో ఉన్న ఖాళీలను నింపడానికి మాత్రమే 9వ తరగతిలో అవకాశం ఇచ్చారు. ఏమైనా ఖాళీలు ఉంటే నింపుకోమని. తిరుపతిరావు గారు కూడా కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థిగా ఉండటం మాకు ఒక అవకాశం, చక్కటి అవకాశం. ఆ విధంగా డబ్బున్న వారికి, డబ్బు లేని వారికి, పట్టణం కంటే కూడా గ్రామీణ మారుమూల ప్రాంతాలలో, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతము వారికి ఈ రోజున ఆ కోరుకొండ, కలికిరి 2 ఆ సైనిక్ స్కూల్లో ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి అన్న సమయంలో ఈ స్కూలు ఈ తెలంగాణ పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. 33 స్కూళ్ళు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 62లో ప్రారంభించి 2014 వరకు ఇవ్వడం జరిగింది. 33 కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, దాంట్లో 2500 సీట్లు ఉన్నాయి. తదుపరి 2021లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మోడీ గారు ఆడపిల్లలకు ప్రవేశం అప్పటి వరకు లేదు. 2021లో వారు ఆడపిల్లల్ని 10% సీట్లు ఇమ్మని చెప్పి ఒక నిబంధన తెచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇప్పటి వరకు 21 నుంచి వివిధ రాష్ట్రాలలో 45 స్కూళ్ళు వచ్చినాయి. మాది 46వ స్కూల్ కింద ఈ విద్యా సంవత్సరంలో దీనికి అడ్మిషన్. అంటే 79వ స్కూల్గా ఈ నేతాజీ సైనిక్ స్కూల్ ఉంటుంది. ఆ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు కేవలం 46 ఉన్నాయి కనుక మరొక 54 స్కూళ్లకు ఇచ్చే అవకాశాన్ని మోదీ గారు కల్పించి పైలట్గా ఒక 100 స్కూళ్ళు ప్రారంభిద్దామనే ఆలోచనలో ఉన్నారు. Mind Media, the voice of India.